నమస్తే, నేను మీ రూపకళ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలో నేను శ్రీశైలం టెంపుల్ విశేషాలు, నల్లమల్ల ఫారెస్ట్ అందచందాలు షేర్ చేసుకోబోతున్నానండి. మేము పొద్దున్నే 6 o'clock బయలుదేరాము. ఎక్కడికన్నా ట్రిప్స్కి అది వెళ్ళే ముందు ఇంట్లో దీపారాధన చేసుకొని వెళ్తే చాలా మంచిదండి. ట్రిప్కి స్టార్ట్ అయ్యాం. మేము మా కార్లో ఒక 4-5 ఫ్యామిలీస్ కలిసి డిఫరెంట్ కార్స్లో వెళ్ళామన్నమాట ట్రిప్కి. ఇప్పుడు చూస్తున్నది మా ఇంటి దగ్గర టెంపుల్ అండి. టెంపుల్ దగ్గర దండం పెట్టుకొని బయట నుంచే మళ్ళీ స్టార్ట్ అయ్యాము ట్రిప్కి. మెల్లగా అప్పుడే సన్ రైజింగ్ స్టార్ట్ అయిందండి. చూస్తున్నారు కదా సన్ రైజ్ ఎంత బాగుందో. మేము పివి నరసింహారావు బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళామండి. చాలా ప్లెజెంట్గా ఉంది అట్మాస్ఫియర్ అయితే. ఇటు చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక ఫిష్ షేప్లో ఉన్న బిల్డింగ్ ఉంటుంది. బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళినప్పుడల్లా పిల్లలు ఆ బిల్డింగ్ని చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి 2 టోల్ ప్లాజాలు వస్తాయండి ఈ రూట్లో. ఒకటి వచ్చేసి కడతాల్ అనమాట. అక్కడ అది దాటంగానే మళ్ళీ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేమో సాయిబాబా టెంపుల్ ఆమన్గల్ అనమాట. నెక్స్ట్ టోల్ ప్లాజా వచ్చేసి మనకి కోనేటిపురం టోల్ ప్లాజా వస్తుంది. 2 టోల్ ప్లాజాలు దాటి వెళ్ళాలన్నమాట మనము. అవి దాటాక కొంతసేపటికి డిండి వస్తుంది ప్రాజెక్ట్. అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కానీ చెరువు చూసినా బాగా వర్షాలు పడ్డాయి కదా, అన్నీ నిండుకుండల్లాగా ఉన్నాయండి. లాంగ్ డ్రైవ్లో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. రోడ్డు చూడండి, అసలు ఈ రోడ్ మీద అలా డ్రైవ్ చేస్తూ వెళ్తే చాలా బాగుంది. కడతాల్ దగ్గర దాకా వచ్చినప్పుడు మేమే ఇంకా వండుకొని వెళ్ళామండి, బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కూడా. సో అక్కడ ఒక దగ్గర కార్ ఆపి బ్రేక్ఫాస్ట్ అనేది చేయడం జరిగింది. పూరి, కర్రీస్, ఆలు కర్రీ ఇంకా బాంబే చట్నీ చేసుకొని వెళ్ళామన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేసుకొని వచ్చాము. సో బ్రేక్ఫాస్ట్ గొప్పగా తినేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. చూస్తున్నారు కదా ముందర కనపడేది మనకి నల్లమల్ల ఫారెస్ట్ స్టార్ట్ అవబోతుందండి. ఇంకా ఫారెస్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక దగ్గర ఆపి కొన్ని పిక్స్ దిగి కొంచెం ఫ్రెష్ అయ్యాము. టీ తాగేసి ఒక డాబా దగ్గర. ఎటు చూసినా కానీ మనకి అక్కడ కాటన్ ఫీల్డ్స్ అనేవి కనిపిస్తాయండి, కాటన్ తోటలు. గునుగు పూల చెట్లు కూడా చాలా ఉన్నాయి అక్కడంతా కూడా. సో ఇది స్టార్ట్ అయిందండి మనకి. ఇక్కడ ఒకటి చెక్ పోస్ట్ వస్తుంది. చూసారు కదా, చేపలు అన్నీ అమ్ముతారు అటు ఇటు. కోతులు అంటే మనకి ఇక లెక్కలేనన్ని కనిపిస్తాయండి దారి మొత్తంలో కూడా. ఇంతకుముందు ఈ చెక్ పోస్ట్ దగ్గర మనకి 50 రూపీస్ కట్టించుకొని ఒక కవర్ అనేది ఇచ్చేవాళ్ళు. చెక్ పోస్ట్ ఎండింగ్లో కవర్ రిటర్న్ ఇస్తే మనకి మనీ రిటర్న్ ఇస్తారనమాట. కానీ ఇప్పుడు ఎటువంటి కవర్ అనేది ఇవ్వట్లేదు. ఈ వీడియో చూసి భయపడి వెళ్ళండి అని చెప్పారు మాకు, కెమెరా షూటింగ్ అది చూసి. లేదండి ప్రెస్ కాదు, ఇది జస్ట్ యూట్యూబ్ వీడియో అని చెప్పడం జరిగింది. అప్పుడు మళ్ళీ 50 రూపీస్ వాళ్ళు తీసుకున్నారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట ఎంట్రీ జోన్ అనమాట ఫారెస్ట్లోకి. ఏదైతే దీనికి కూడా టైమింగ్స్ ఉన్నాయండి. 9 PM ఇంకా 6 AM మధ్యలో ఎవరిని కూడా ఈ రూట్ లోపలికి వెళ్ళవ చేయరు. మార్నింగ్ కావడం వల్ల అందరూ కూడా ఆవుల్ని తీసుకొని వెళ్తున్నారు మేతకి. చాలా చోట్ల మాకు ఈ ఆవులు అనేవి బాగా వచ్చాయి, కనిపించాయి. చూసినాక ఫారెస్ట్ చెట్లు ఎంత గుబురుగా ఉన్నాయో, అసలు చాలా ప్లెజెంట్గా ఉండిందండి. జర్నీ అయితే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
మంకీస్కి ఫీడ్ చేయొద్దు అని మనకి బోర్డ్స్ పెట్టినా కానీ చాలామంది మంకీస్కి ఫుడ్ వేస్తూనే ఉన్నారండి. ఫారెస్ట్ని పొల్యూట్ చేయకుండా ఉండాలి అనేసి ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఇవి ఏమీ పడేయకూడదు అని స్ట్రిక్ట్గా రాసి ఉంటుంది అక్కడ. బట్ అయినా కూడా అందరూ కూడా పడేస్తూనే ఉన్నారు. దానివల్ల మధ్య మధ్యలో ఫుడ్ తిన్న వేస్ట్ అంతా కూడా పడేసి ఉంది. దానివల్ల బాగా పొల్యూషన్ ఎక్కువైపోతుంది. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ప్లీజ్ డోంట్ పొల్యూట్ అండి, పొల్యూషన్ చేయకండి. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వేస్ట్, తిన్న ఫుడ్ ప్లేట్స్ అవి ఇవి పడేసి ఫారెస్ట్ నేచర్ని కొంచెం కాపాడుకుంటే మనందరికీ కూడా మంచిది కదండి, పొల్యూషన్ లేకుండా. ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. డ్యామ్ దగ్గరలోకి వచ్చేసాం మనము. కనిపిస్తుంది కదా మనకి అది ఆ బ్రిడ్జ్. అక్కడ మధ్య మధ్యలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ ఘాట్ రోడ్లో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎవరు వెళ్ళినా కూడా ఎక్కువ స్పీడ్ వెళ్ళకండి, చూసుకుంటూ మెల్లగా డ్రైవ్ చేయండి. చాలా టర్నింగ్స్ అవి బాగా ఉంటాయి. లోయలిగో డ్యామ్ కనిపించిందా? ఎత్తైన పర్వతాలు, బాగా లోతైన లోయలు అన్నీ కనిపిస్తాయి మనకి. ఈ డ్యామ్ దగ్గర చాలామంది ఆగి మంచి పిక్స్ కూడా దిగుతున్నారు. అటు ఇటు కూడా చాలా నీళ్ళు ఉన్నాయండి. మొత్తం వర్షాలు బాగా పడటం వల్ల బాగా నిండిపోయినాయి, అన్ని నీళ్ళు ఉన్నాయి, బాగున్నాయి. కార్తీక మాసం కాబట్టి కార్తీక మహోత్సవములకు స్వాగతం అని పెద్ద బోర్డు పెట్టారండి ఎంట్రన్స్లో. ఇక్కడ సాక్షి గణపతి దేవాలయం దగ్గర కొంతసేపు ఆగాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేవాలయం దగ్గర ఆగి దర్శనం చేసుకొని వెళ్ళాలండి. మనం శ్రీశైలం వచ్చినట్టు ఈ గణపతి సాక్ష్యం చెప్తాడంట మనం శ్రీశైలం వచ్చాము అని. కాబట్టి తప్పకుండా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ ఫోటోలు అవి తీస్తున్నారండి, ఇన్స్టెంట్ ఫొటోస్. 50 రూపీస్, 30 రూపీస్, 100 రూపీస్ అలాగా ఫొటోస్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది టెంపుల్ లోపల మీరు చూస్తున్నారు కదా, ఇదంతా టెంపుల్ లోపల అనమాట. సండే కావడం వల్ల రష్ ఎక్కువగానే ఉంది. మేము కూడా ఒక ఫోటో దిగామండి. ఈ బయట మనకి షాప్స్ దగ్గర అన్నీ డిఫరెంట్ మూలికలు అవి ఇవి అమ్ముతున్నారు. అడవులు అంటేనే మనకి మూలికలు అనేవి చాలా దొరుకుతాయి కదా, వాళ్ళు తయారు చేసినవి అక్కడి నుంచి అన్నీ కూడా అమ్ముతున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక 50 రూపీస్ కట్టించుకున్నారు. శ్రీశైలం ఎంట్రన్స్కి వచ్చేసాము. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పార్కింగ్కి అనేది మనీ తీసుకుంటారు. అక్కడ ఒక పార్క్ దగ్గర కార్ పార్క్ చేసేసి దర్శనానికి నడుచుకుంటూ వెళ్ళాం మేము. ఈ షాప్స్ అన్నీ అక్కడ షాపింగ్కి చాలా ఉన్నాయి మనకి. ఇదేమో ఫ్రీ దర్శనం క్యూ అన్నమాట. అది మాకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల మేము డైరెక్ట్ వెళ్ళాం దర్శనానికి. వాళ్ళు మమ్మల్ని ఈ క్యూలో లేకుండా డైరెక్ట్ దర్శనానికి తీసుకొని వెళ్ళారు. బాగా జరిగిందండి దర్శనం అనేది. లోపల పిక్స్ అలా లేదు కాబట్టి ఇది నేను డౌన్లోడ్ చేసిన పిక్ అండి. శ్రీశైలం మల్లికార్జున స్వామి, అలాగే భ్రమరాంబాదేవి ఆలయం, మల్లికార్జున స్వామి ఆలయం వెనుక భాగంలో ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ప్రసిద్ధమైన శైవ క్షేత్రం అండి శ్రీశైలము. నల్లమల్ల అడవులలో కొండ గుట్టల మధ్య గల శ్రీ మల్లికార్జున స్వామి గుడి ఉంటుందన్నమాట. ఇక్కడ మెల్కలు తిరుగుతూ, లోయలు దాటుతూ, దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామమైన శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో ఒకటండి. శ్రీశైలంలో దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి.
ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడిగా, మాతా పార్వతీదేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి కావున హిందువులు ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని, మోక్షం వస్తుందని భావిస్తారు. అభేద్యమైన ప్రాకారం లోపల 4 మండపాలలో అపూర్వమైన శిల్ప సంపదలతో అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయం మాత్రం ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది. భ్రమరాంబిక అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళలతో, అందమైన శిల్ప తోరణాలతో కూడిన స్తంభాలతోనూ అద్భుతంగా ఉంటుంది. కార్తీక మాసంలో శివాలయం వద్ద దీపారాధన చేస్తే ఎంతో మంచిది. కాబట్టి మేము కూడా అక్కడ 365 వత్తులు అవి కొనుక్కొని రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర దీపారాధన చేసామండి. రిటర్న్లో మల్లెల తీర్థంకి వెళ్దాం అనుకున్నాం, కానీ కొన్ని రిపేర్ జరగడం వల్ల అది 15 days క్లోజ్ అని చెప్పారు. సో మేము మధ్యలో ఫారెస్ట్ దగ్గర ఆగి కొంతసేపు అక్కడ కొన్ని గేమ్స్ అవి ఆడుకొని ఫొటోస్ దిగి హైదరాబాద్ రిటర్న్ అయిపోయామండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. బాయ్.